మహబూబ్నగర్ పట్టణం చదువుతో పాటు సంస్కారం కూడా ముఖ్యం. నేడు పట్టణ కేంద్రంలో బీకే రెడ్డి కాలనీ ఫార్మసీ కళాశాల దగ్గరలో ఉన్న మైనార్టీ జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో పాల్గొన్న ఎక్స్ మున్సిపల్ చైర్మన్ శ్రీ ఆనంద్ కుమార్ గౌడ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మున్ముందు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ చదువు నేర్పిన గురువులకు కన్న తల్లిదండ్రులకు మంచి పేరును తెచ్చిపెట్టాలి. విద్యార్థులు రాబోయే తరాలకు ఆదర్శంగా ఉంటూ విలువైన ఈ వయసును వృధా చేయకుండా మంచి నడవడితో విద్యను అభ్యసించాలి. పాఠ్యపుస్తకాలతో కసరత్తు చేస్తూ జ్ఞానాన్ని సంపాదిస్తూ సమాజ నిర్మాణానికి కృషి చేయాలి. తదనంతరం ఈ మధ్య కాలంలో ఆటల్లో విజేతలుగా నిలిచిన మొదటి మరియు రెండవ బహుమతులను విజేతలకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, డిఎం డబ్ల్యూఓ శంకరాచారి, ఆర్ఎల్సి కాజా బహువుద్దీన్, ప్రిన్సిపల్ సల్మా బేగం, అకాడమిక్ కోఆర్డినేటర్ సలీం, స్కూల్ కోఆర్డినేటర్ సుల్తాన్, కాలేజ్ కోఆర్డినేటర్ బాల్ శంకర్, కళాశాల యాజమాన్యం మరియు తదితరులు పాల్గొన్నారు. ఎస్టీఆర్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Words. Really, our students are delighted. Once again, please give them a big applause. And now I will hand over this mic to our 10th class students. Cited. Competition. First of all, I would like to call Farhan from 9th class. He was selected, sir, and our honorable DMW sir. ఈరోజు ఇంగ్లీష్లో చాలా సందడిగా చాలా పండుగ వాతావరణం కనపడుతూ ఉంది. ఈ కార్యక్రమానికి చేసిన
మన డిఎండబ్ల్యూ శంకరాచారి గారు, అలాగే ప్రిన్సిపల్ సల్మా మేడం, అలాగే అందరు కూడా ఇక్కడ ఉన్నారు. స్కూళ్ళల్లో అందరూ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకే స్కూల్లో ఉంటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. మీరు అట్లా కాకుండా స్కూల్ ఇక్కడే హాస్టల్లో ఉండి అందరూ అన్నదమ్ముల వల్లే మీరందరూ కలిసి లైఫ్ లాంగ్ మీకు ఒక గుర్తుంటుంది. ఇంట్లో ఉన్న అన్నదమ్ములు అందరిని వదిలేసి మీరు అందరూ కూడా ఇక కలిసి అందరితో అన్నదమ్ముల వల్లే మీరు ఉంటారు. ఆ జ్ఞాపకాలే పెద్దగా చాలా వరకు కూడా గుర్తుకుంటాయి. చాలా మంచి ఇదిగా ఉంటుంది. అన్ని అన్ని మతాలు అందరికి సంబంధించిన అందరూ కూడా ఇక్కడ ఉంటారు. ఆ తర్వాత మీరు ఒక స్థాయికి పోయినాక మేము మంచిగా అందరితో కలిసి ఉన్నామనే ఒక జ్ఞాపకాలు చాలా మంచిగా ఉంటాయి. అట్లాగే మైనారిటీ స్కూల్కి సంబంధించి మంచి మెనూ చాలా, అంటే ఎప్పుడు కూడా పెట్టని విధంగా పిల్లల ఆరోగ్యాన్ని అట్లాగే చదువు కూడా దృష్టిలో ఉంచుకొని మంచి ఆహారాన్ని, మంచి పౌష్టికరమైన ఆహారం ఇస్తే పిల్లలు మంచిగా చదువుకొని మంచి ఎదుగుదల కూడా ఉండదనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ఈ ఏదైతే న్యూ డైట్ ఏదైతే ఉందో చాలా మంచిగా కూడా మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మంచిగా అది ఫుడ్ ఇవ్వడం కూడా చాలా సంతోషకరం. అట్లాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి, మీ టీచర్స్ మంచి విషయాలన్నీ కూడా మీకు చెప్పి ఉంటారు. మేము కూడా మళ్ళీ అదే విషయాలు చెప్పి బోర్ కొట్టేయకుండా ఈరోజు చాలా ఉత్సాహంగా ఉన్నారు పిల్లలు. వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టుగా అనిపించింది. చాలా ఎంకరేజ్ అంటే చాలా ఫుల్ జోష్లో ఉన్నారు. ఫుల్ జోష్ ఉంది. జోష్ తగ్గించకుండా మీరందరూ కూడా ఒకటే సింగిల్ వర్డ్ మంచిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్కి ఉండాల్సింది ఎడ్యుకేషన్ కంటే ఇంపార్టెంట్ డిసిప్లిన్. డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్గా చదువు వస్తుంది. సంస్కారం ఉన్నోళ్ళకి చదువు వస్తుంది అనే ఆలోచనతో డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్లీ ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. అట్లాగే మీ టీచర్స్ అందరూ చెప్పినట్టుగా మంచిగా చదువుకొని మంచి స్థాయికి వెళ్ళి చాలామంది కూడా ఎంతోమంది ఈనాటి పౌరులే రేపటి, ఈనాటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా మీరు అందరూ కూడా అందరికీ మీ టీచర్స్కి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ నేను కంటిన్యూ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. This is DMWO Shankarachari. Today we are celebrating annual day in Boys One School along with RLC Garu, academic coordinator, principal, all the staff and all the students are participating here. We are very happy. We are celebrating this program. All our residential schools అన్నీ కూడా మనకు జిల్లాలో ఒక 10 schools, ఒక అన్ని జూనియర్ కాలేజెస్ ఉన్నాయి, ఒక 3 క్యాంపస్ సపరేట్ ఉన్నాయి. అన్ని స్కూల్స్ కూడా దే ఆర్ మెయింటైనింగ్ గుడ్ స్టాండర్డ్స్ రిగార్డింగ్ అరేంజ్మెంట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో వెరీ గుడ్. We are expecting more results every year. We are increasing more results in 10th class as well as intermediate also. We are getting admissions also. We have started the admissions. We are requesting all the parents, please join your children in our schools. Then we have in minority also, we have some institutions trainings also going there, basic education, then sewing missions, tailoring, such training classes also we are going to start this year. I am requesting all the parents, please join your children in our school, increase our admissions. Today we have one meeting with our additional collector sir. They are also given many instructions how to improve our academic standards as well as infrastructure, everything. But they are also in district administration, collector madam and additional collectors also supporting to improve our minority institutions. We are very thankful to district administration. From our secretary also, they are taking care of our children in as well, not only in academic aspects but also they will take care of all the infrastructure. This time also we are expecting more results. Our staff, our principals, our staff struggling like anything. They are on the job to improve our standards. Thank you.